క్రీస్తునందు ప్రియమైన వారలారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము కొనసాగింపు 3 నుంచి 8 వచనాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా పౌలు ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయనకు కలిగే సంతోషం గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నిన్నటి దినాన ఫిలిప్పీ సంఘము సువార్తలో పాలుభాగస్తులు అవుట పౌలుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వారు సువార్త పనిలో పౌలుకు సహకారులుగా ఉండుట, పాలుపంపులు పొందుట పౌలుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తనకు సంతోషం కలిగింది అన్న విషయాన్ని పత్రికలో ఫిలిప్పీ సంఘానికి రాశారు. అదేవిధంగా మరొక కారణం, ఫిలిప్పీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పౌలుకు జ్ఞాపకం వచ్చిన మరొక సందర్భాన్ని, విషయాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నారు. ఏంటిది అది అని అంటే, మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు క్రీస్తు యేసు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. యాంటిసిపేషన్, జాయ్ ఆఫ్ యాంటిసిపేషన్ అంటే, యాంటిసిపేషన్ అంటే ఎదురు చూపు, లేదా క్రైస్తవ భాషలో నిరీక్షణ. పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘాన్ని చూసినప్పుడు లేదా జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారి జీవితాల్లో దేవుడు ప్రారంభించిన సత్క్రియను బట్టి దేవుడు దాన్ని ముగిస్తాడు, ప్రారంభించటమే కాదు దాన్ని ముగిస్తాడు అన్న ఆ నిరీక్షణను బట్టి పౌలు భక్తుడు ఎంతో సంతోషిస్తున్నాడు. క్రైస్తవ జీవితంలో మన వ్యక్తిగత జీవితాల్లో శ్రమలు, ప్రమాదాలు, అనుకోని సంఘటనలు, ప్రత్యేకించి విశ్వాస జీవితంలో మనం పడిపోవటాలు, బాధపడటాలు, ఇలాంటి సందర్భంలో దేవుడు మనల్ని విడిచిపెట్టడు, మనల్ని లేపి కొనసాగించి చివరి వరకు దాన్ని తుదముట్టిస్తాడు మన విశ్వాస జీవితాన్ని అన్న విషయం తెలిసినప్పుడు మన జీవితాల్లో చాలా సంతోషం కలుగుతుంది. అలాగే దేవుడు ఫిలిప్పీ సంఘంలో ప్రారంభించిన ఒక సత్క్రియ చివరి వరకు దాన్ని కొనసాగిస్తాడు అన్న నమ్మకం, ఒక నిరీక్షణ పౌలుకి కలగటం, లేకపోతే గుర్తు చేసుకున్నప్పుడల్లా సంతోషాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రారంభించినవాడు అన్న పదము మనం చూస్తున్నాం, బిగాన్. అవి గ్రీకు భాషలో ఎనార్కోమై అంటే ప్రారంభించుట అని మనం అనుకుంటాం, బిగాన్. కానీ ఇనిషియేట్ టు బిగాన్ అని మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రారంభించుటకు ఆయన ఇష్టపడ్డాడు అని,
ప్రారంభము. ఇక్కడ ప్రారంభించిన వాడు అన్న దగ్గర ప్రారంభించటానికి ఆయన ఇష్టపడ్డాడు అని మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నాలో దేవుడు ఏదో ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు నా వైపు నుంచి ఏదైనా ప్రయత్నము ఉండి ఆయన ప్రారంభించటం కాదు. నా వైపు నుంచి ఎలాంటి ప్రయత్నం లేకపోయినా కూడా ఆయన నా జీవితంలో సత్క్రియను ప్రారంభించాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఐ యామ్, వాట్ ఐ యామ్. నేను ఎలాంటి వాడిని, ఏ స్థితిలో ఉన్నాను అన్నది పక్కన పెట్టేసి ఆయన ప్రారంభించాలనుకున్నాడు, నా జీవితంలో ప్రారంభించాడు. ఇక్కడ నేను ఏదైనా ఒక మంచి పని చేయాలి అంటే ఎవరైనా జీవితంలో వాడు దానికి యోగ్యుడా కాదా అని చూసి చేస్తా. ఎవడికన్నా 200 అప్పు ఇవ్వాలనుకో, వీడు తిరిగి నాకు ఇస్తాడా ఇవ్వడా అని చూసి 200 ఇస్తా. కానీ 200 ఇస్తాడా ఇవ్వడా అన్నది నాకు అనవసరం. నేను తనకి ఇవ్వాలనుకున్నాను, ఇస్తాను. అది ప్రారంభించుట, ఇనిషియేట్ అంటే మన మెరిట్ చూడకుండా ఇవ్వటం. ఇక్కడ ఫిలిప్పీ సంఘం గురించి కానీ మనందరి గురించి కానీ పౌలు ఏమంటున్నారు అని అంటే, మన జీవితంలో సత్క్రియ అంటే ఏంటిది? రక్షణ. అంతకన్నా మించిన గొప్ప పని, గొప్ప కార్యం ఇంకోటి ఉండదు కదా. రక్షణ అనేది ప్రభు మనకి ఇవ్వాలనుకున్నారు, కానీ అది ఆయన ప్రారంభించాడు. ఆ ప్రారంభించటం అన్న దాంట్లో పౌలు అంటాడు, అందులో మన మెరిట్ ఏం లేదు, మనం అందులో గొప్పగా చెప్పుకోవటానికి ఏం లేదు. ఈ సత్క్రియను ప్రారంభించటానికి మన దగ్గర ఆయన ఎటువంటి క్వాలిఫికేషన్స్ కోరటం లేదు. రక్షణ అనేది కేవలం ఆయన ఇచ్చిందే, ప్రారంభించింది ఆయనే అన్న ఉద్దేశంతో పౌలు భక్తుడు మాట్లాడతాడు. ఎఫెసీ సంఘాన్ని మనం ధ్యానం చేస్తూ మనం చూసాం. మొదటి అధ్యాయము 4లో ఉంటుంది. ఎట్లా అనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమను కీర్తి కనుగొన్నట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున క్రీస్తు యేసు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనం తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. సో ఇక్కడ జగత్పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మనలో సత్క్రియను ప్రారంభించాడు. అందులో మన మెరిట్ ఏం లేదు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాల్లో కూడా చూస్తే ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తాడు. ఏమని? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనో అతిశయింప వీలు లేదు. పౌలు భక్తుడు సత్క్రియ ప్రారంభించాడు. దేవుడు మనలో సత్క్రియను అనగా రక్షణను అనే అంశాన్ని ప్రారంభించింది దేవుడే. అందులో మన మెరిట్ ఏం లేదు. సో ప్రారంభించుట అనే మాటకు అర్థం ఏంటంటే, అవతల వాడు ఎలాంటి వాడు అన్నది చూడకుండా మన జీవితంలో ఒక పని ప్రారంభించాలని నిశ్చయించుకోవటం. పౌలు ఫిలిప్పీ సంఘంలో లూదియా అనే స్త్రీని మొదట రక్షించారు. అపోస్తుల కార్యగ్రంథం 16-14లో పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి వెళ్ళిన తర్వాత అక్కడ బోధ చేస్తున్నప్పుడు మనం చూస్తాం, ప్రభువు ఆమె హృదయమును తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటలని యందు లక్ష్యముంచెను అని ఉంటుంది. సో పౌలు చెప్పిన లూదియా హృదయాన్ని ప్రభు తెరిచారు కాబట్టి ఆవిడ వింది. ఇక్కడ ప్రారంభించింది ఆవిడ ఎలాంటిదని చూడకుండా ప్రారంభించింది దేవుడే. సో ఈయన ప్రారంభించిన దేవుడు దాన్ని ముగిస్తాడు అన్న నమ్మకం కూడా పౌలుకుంది.
కేవలం ప్రారంభించటమే కాదు, దాన్ని ముగించేది కూడా ఆయనే అన్నది పౌలు యొక్క నమ్మకం, పౌలు యొక్క విశ్వాసం. అదే అంటాడు, క్రీస్తు యేసు దినమందు వీరు సత్క్రియ ప్రారంభించిన ఆయన క్రీస్తు యేసు దినము వరకు దాన్ని కొనసాగిస్తాడు అన్న నమ్మకం కూడా ఉంది. మన విశ్వాస జీవితం మన చేతుల్లో కన్నా ఆయన చేతుల్లోనే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ విశ్వాస జీవితాన్ని ప్రారంభించింది ఆయనే, దాన్ని కొనసాగించేది ఆయనే, దాన్ని తుదముట్టించేది కూడా ఆయనే. హీ జస్టిఫైస్ అస్, హీ శాంక్టిఫైస్ అస్ అండ్ హీ గ్లోరిఫైస్ అస్. ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చింది ఆయనే, మనల్ని పరిశుద్ధులుగా చేసేది ఆయనే, మనల్ని మహిమపరిచేది కూడా ఆయనే. ఈ సత్క్రియ ప్రారంభించింది ఆయనే, దాన్ని కొనసాగిస్తుంది ఆయనే, దాన్ని తుదముట్టించి మహిమపరిచేది ఆయనే. ఈ విషయము పౌలుకి తెలిసినప్పుడు ఆనందిస్తున్నాడు. మన జీవితాల్లో కూడా దేవుడు సత్క్రియను ప్రారంభించారు, కొనసాగించేది ఆయనే, తుదముట్టించేది కూడా ఆయనే. ఎప్పుడు వరకు? క్రీస్తు యేసు దినము వరకు అని ఇక్కడ ప్రభు క్రీస్తు యేసు దినము లేదా యేసు క్రీస్తు దినము అన్న మాటను ఇక్కడ పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తారు. ఏమండి, ప్రభు దినము వేరు, క్రీస్తు యేసు లేదా యేసు క్రీస్తు ప్రభు దినము వేరు. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ప్రభు రాకడ గురించి ప్రస్తావిస్తాడు. ఇక్కడ క్రీస్తు యేసు దినము అన్నప్పుడు అందరూ రాకడ అనుకుంటారు, కాదు, అది వేరు. ఇదేంటి? క్రీస్తు యేసు దినము అంటే విశ్వాసులందరూ, రక్షింపబడిన విశ్వాసులందరూ క్రీస్తు స్వారూప్యములోనికి మార్చబడే రోజు, లేదా సింపుల్గా అర్థం అవ్వాలంటే మనల్ని అందరినీ మహిమపరిచే రోజుని యేసుక్రీస్తు దినము అంటాడు. సో యేసు ప్రత్యక్షమైనప్పుడు మనందరం ఆయన స్వరూపంలోకి మార్చబడతాం. అది యేసుక్రీస్తు దినము అని మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు మన జీవితంలో ఒక సత్క్రియను ప్రారంభించాడు, అనగా రక్షణ. అది మన వల్ల అయ్యింది కాదు, మనకు మెరిట్తో ఏం పని లేదు. ఆయనే ప్రారంభించారు జగత్పునాది వేయబడక మునుపు. దాన్ని కొనసాగిస్తుంది ఎవరో? ఆయనే. దాన్ని తుదముట్టించేది కూడా ఎవరో? ఆయనే. ఎప్పుడు వరకు? యేసుక్రీస్తు దినము వరకు. యేసుక్రీస్తు దినము అన్నప్పుడు ఆయన భూమి మీద ప్రత్యక్షమైనప్పుడు మనందరము ఆయన వలె మార్చబడతాం, మహిమపరచబడతాం. అది ప్రభు యేసుక్రీస్తు దినము అని. ఆ రోజు వరకు మనలో సత్క్రియను ప్రారంభించిన వాడు తుదిముట్టిస్తాడు కూడా అన్న విషయాన్ని పౌలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ ఫిలిప్పీ సంఘంలో మొట్టమొదటి విశ్వాసి లూదియా, ఆమె ద్వారా ప్రారంభించాడు ఆ సత్క్రియను. ఇక దాన్ని కొనసాగించేది ఆయనే, దాన్ని తుదముట్టించేది కూడా ఆయనే అన్న విషయాన్ని నమ్మినప్పుడు, నిరీక్షించినప్పుడు పౌలు జీవితంలో సంతోషము కలుగుతుంది. నిజమే, మన జీవితాల్లో, మన సహోదరుల జీవితాల్లో, మన తోటి వారి జీవితాల్లో రక్షణను ప్రారంభించి దాన్ని తుదముట్టించేది దేవుడే అన్నప్పుడు దానికి మించిన సంతోషం మరొకటి లేదని మనం చేసుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను. రేపు మరొక అంశాన్ని ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యము హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించటానికి మీ కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి పునినామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.